హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో వచ్చేసాం మనము రామోజీ ఫిలిం సిటీకి. మీకు రామోజీ ఫిలిం సిటీ మొత్తం క్లియర్గా చూపించేస్తాను. నా వీడియోని అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అండ్ నా వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. సో లోపలికైతే వచ్చేసాము అండ్ టికెట్ తీసుకుందామని. టికెట్ అడల్ట్కి 1350 అంట, చైల్డ్ 1150. మేమైతే లైన్ ఎక్కువ ఉందని ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాం టికెట్స్. ఇక్కడ స్కానర్ ఉంది, స్కానర్ నుంచి కూడా మనం బుక్ చేసుకోవచ్చు. సో మనం లైన్లో నిల్చొని టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో టికెట్ అయితే బుక్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఒక బుక్లెట్ ఉంది, బుక్లెట్ తీసేసుకున్నాము. మనకి బుక్లెట్ గైడ్ చేస్తుంది, ఏది ఏ టైంకి ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది, టైమింగ్స్ అన్నీ గైడ్ చేస్తుంది అన్నట్టు. ఏది ఎక్కడ ఉంటుందని మనకు తెలిసిపోతుంది. సో బుక్లెట్ తీసేసుకున్నాం. ఇక్కడ ఒక సెల్ఫీ పాయింట్ ఉంది, సెల్ఫీ దిగేసి ఒక టికెట్ స్టిక్కర్ అతికించేసుకున్నాం. అండ్ ఇక్కడ నుంచి మనకి బస్సెస్ ఉంటాయి, వాళ్ళు బస్సెస్లో ఇక్కడ నుంచి లోపలికి తీసుకెళ్తారు మనల్ని. సో పదండి బస్ అయితే ఎక్కేద్దాం. బస్ ఎక్కేసి లోపలికి వెళ్ళాలి. ఫస్ట్ మనము లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వేరే బస్సెస్ ఉంటాయి. ఎంట్రీ అయ్యాం రామోజీ ఫిలిం సిటీకి. అసలు రామోజీ ఫిలిం సిటీ అయితే ఎంత పెద్దగా ఉందంటే అసలు చాలా పెద్దగా ఉందండి. అసలు ఒక్కరోజు సరిపోదు చూడడానికి. నిజంగా చెప్పాలంటే అసలు రామోజీ ఫిలిం సిటీ ఒక్క రోజులో చూడాలంటే మనం పొద్దున్నే 9 o'clock కంపల్సరీగా అక్కడ ఉండాలి. అట్లయితేనే మనం అన్నీ కవర్ చేయగలుగుతాం. మార్నింగ్ 9 to ఈవినింగ్ 7 వరకు అయితే అన్నీ కంప్లీట్ చేయగలుగుతాం, కవర్ చేయవచ్చు. అండ్ మనకి లంచ్ అని స్నాక్స్ అని మధ్యలో 1 to 2 hours అట్లా టైం వేస్ట్ అవుతుంది. సో బస్ అయితే ఇక్కడ వాళ్ళు దింపేశారు మనల్ని. ఇక్కడ బస్ దిగేసి మళ్ళీ రెడ్ కలర్ బస్సెస్ ఉంటాయి అన్నట్టు. రెడ్ కలర్ బస్సెస్ ఎక్కేసి మనకి ఈ రెడ్ కలర్ బస్సెస్ ఉన్నాయి కదా, ఇవి ఎక్కితే వాళ్ళు దాంట్లో గైడ్ ఉంటాడు. గైడ్ మనకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకెళ్తాడు, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అన్నట్టు. సో మనం అన్నీ చూసుకుంటూ వెళ్దాం. ఇదేదో పార్క్ అంట, ఇది అంబ్రెల్లా గార్డెన్ అంట. ఇది ఇక్కడ మూవీ సాంగ్స్ అన్నీ షూటింగ్ జరిగాయంట. సో గైడ్ అన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుండు, మనం అన్నీ వినుకుంటూ చూసుకుంటూ వెళ్దాం కదండి. करिश्मा गार्डन जिस कलर का ड्रेस सेंटर में पहनेगा उसी कलर का नेचुरल फ्लावर्स डेकोरेट करते हैं. लाइक येलो कलर साड़ी येलो कलर फ्लावर, रेड कलर साड़ी रेड कलर फ्लावर. According to the dress colors of actor actress, natural flowers is decorated surrounding this garden. आपको सामने देखेंगे फ्रंट साइड है. मैंने तेलुगु मूवी विमला नायर, गब्बर सिंह, लेजेंड, बालू, जलसा, श्री एविडेंस देख रहे हो. लेफ्ट हैंड साइड everyone. So this there is a Fatehpur Sikri Buland Darwaza brown color structure and this is the Gurudwara left hand side. If we paint a white Gurudwara, if we paint gold color, then it turns into a golden temple of Amritsar. पंजाब में बदल जाता है. मूवी तेलुगु मूवी श्रीमंत आगे लेफ्ट हैंड साइड देखेंगे ताज महल. If we paint a white నచ్చావల సినిమాలు ఉంటుంది. అవును, इसको ग्रीन कलर पेंट करें तो मॉस्क में बदल जाता है. ఖడ్గం సినిమాలో So left hand side this is the Bengali houses. ये कोलकाता चौल houses है. Dawan 3 fighting scene was shot here. आपके लेफ्ट हैंड साइड 1 2 3 house you can see that is called flex houses. One house 4 elevation. One side में एक्टर हाउस, सेकंड साइड से एक्ट्रेस का हाउस दिखाते हैं, थर्ड साइड से विलन का 4th फ्लोर बजा. And this is used as a market place. గబ్బర్ సింగ్ మూవీ కూడా ఇక్కడ షూటింగ్ అయింది. आपके राइट हैंड साइड में है तेलुगु मूवी गब्बर सिंह पुलिस स्टेशन एंड सिंगम रिटर्न्स का गोवा पुलिस स्टेशन. అవును, सामने देखेंगे फ्रंट साइड एवरीवन. सामने की तरफ दिस इज द विलेज लोकेशन. ये विलेज का लोकेशन है. ये मीनाम्मा विलेज दिखाया गया चेन्नई एक्सप्रेस मूवी. आपके लेफ्ट हैंड साइड दिस इज द दिलवाले मूवी शाहरुख खान गैरेज. या अगेन लेफ्ट हैंड साइड देखेंगे येलो कलर हाउस. लेफ्ट हैंड साइड दिस इज द चंद्रमुखी मूवी. చంద్రముఖి డాన్స్ మాస్టర్. అవునవును, ఎస్. So this is only front elevation. ये केवल बाहर से बनाया गया है.
So these all are made of a POP. North City, South City, Village City, ये plaster of Paris से बनाए गए कार. चलिए, so now we are entering a very dangerous place, Central Jail. Okay, without any crime, we are entering. This is the central So this is the Central Jail. You can see. సౌండ్ కూడా వేస్తున్నా కదా. हमारे पास मेंटल हॉस्पिटल भी है सामने. दिस इज द मेंटल हॉस्पिटल. सलमान खान तेरे नाम मूवी. यू कैन सी दिस मेंटल हॉस्पिटल. लेफ्ट हैंड साइड में दृश्यम 2 मूवी का पुलिस स्टेशन है. दृश्यम 2 डेड बॉडी हाइडिंग सीन शूट किया गया था. అవును దృశ్యం 2. आपके सामने देखेंगे फ्रंट साइड में रेलवे स्टेशन है. बिग शूटिंग 2. So this is used for the indoor shooting purpose. ये केवल अंदर से शूटिंग के लिए यूज किया जाता है. डायरेक्टर बनाता है टेम्पररी सेट्स చేస్తారు కదా during the పెద్ద పెద్ద shooting time. సెట్స్. सभी को लेफ्ट हैंड साइड में एंट्री करना है. राइट साइड में एग्जिट है. एग्जिट पर रेलवे स्टेशन इज द बस बोर्डिंग पॉइंट फॉर दी नेक्स्ट लोकेशन. नेक्स्ट बस लेके जाएगा आपको फॉरेन लोकेशन. क्लियर? जस्ट 2 मिनट वॉकेबल डिस्टेंस से आप सभी को यहाँ से अंदर बस मिल जाएगा. చలో భాగవతం తీసినా రాడు తీసిన ఇది ఆదిత్య 369 విడుదల రాయల రాస్తాను అని ఆటోమేటిక్ సిస్టమ్ కొడుమా నేను ఫస్ట్ మీరు చూస్తున్నారు కదా, ఇదే భాగవతం సెట్. ఇదంతా చూడండి ఎంత బాగుందో. పిల్లర్స్ ఇవన్నీ భాగవతంలో రాజులు సైనికులు ఎలా అయితే ఉంటారో అలానే ఉంది సేమ్. చాలా బాగుంది కదా. ఓకే, బయటికి వచ్చేసాము. నెక్స్ట్ ఇదంతా ఇది ఏదో అమెరికన్ సిటీ లాగుంది. ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కూడా ఉంది. అండ్ ఇక్కడ కార్స్ కూడా ఉన్నాయి. ఓల్డెన్ డేస్లో రిచ్ కార్స్ ఎలా అయితే ఉంటాయో అలానే ఉన్నాయి. ఇక్కడ సెల్ఫీస్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఐఫిల్ టవర్ కూడా ఉంది. భలే ఉంది కదా చిన్నగా. నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి మళ్ళీ బస్సెస్ ఉంటాయి. ఇక్కడ నుంచి మనం బస్సు ఎక్కితే మనల్ని లండన్ సిటీకి తీసుకెళ్తారంట. సో పదండి వెళ్ళి బస్సు ఎక్కుదాం. మనం ఎక్కడ టైం వేస్ట్ చేయొద్దు. టైం వేస్ట్ చేసినామంటే అన్నీ కవర్ చేయలేము. సో టైం అనేది వేస్ట్ చేయొద్దు. అన్నీ ఫాస్ట్గా చూస్తూ వెళ్ళిపోవాలి, లేకపోతే అన్నీ కవర్ చేయలేము. నెక్స్ట్ వచ్చేసాం మనం లండన్ సిటీకి. చూడండి సేమ్ లండన్లో బిల్డింగ్స్ ఎలా అయితే ఉంటాయో అలానే ఉంది. రోడ్ బిల్డింగ్స్ సేమ్ లండన్లో ఉన్నట్టు అనిపిస్తుంది మనకి ఇక్కడికి వస్తే. ఇక్కడ షూటింగ్స్ చాలా జరిగాయంట. ప్రతి ఒక్క బిల్డింగ్లో ఏదో ఒక మూవీ షూటింగ్ జరిగే ఉంటుంది. ఇదంతా సిమెంట్తోనే కట్టించారంట. రియల్గానే ఉంది ఇది. సేమ్ లండన్లో ఉన్నట్టే ఉంది కదండి, చాలా బాగుంది. సో నెక్స్ట్ వే టు ఎయిర్పోర్ట్ అంట. పదండి ఎయిర్పోర్ట్కి వెళ్దాం. మనకి ఎయిర్పోర్ట్లో ఎలా అయితే ఉంటుందో పిల్లర్స్ అలానే ఉంది సేమ్. చూడండి ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎన్విరాన్మెంట్ అంతా క్రియేట్ చేశారు. కాకపోతే మనకి ఇక్కడ మన రెడ్ బస్సెస్ వస్తున్నాయి. ఓకే, ఏరోప్లేన్ రావాల్సింది, రెడ్ బస్సెస్ వస్తున్నాయి. పదండి వెళ్దాం మనం ఎయిర్పోర్ట్ లోపలికి. మీకు తెలుసు కదా ఇక్కడ. ఓకే, వెల్కమ్ టు ఇంటర్నేషనల్ అరైవల్స్. లోపలికి వెళ్దాం రండి. ఇంకో ఇక్కడే అండి ఇష్క్ మూవీస్ షూటింగ్ జరిగింది. ఇక్కడ నిత్య మేనన్ అండ్ నితిన్ కూర్చొని ఇక్కడ ఒక సీన్ ఉంటుంది కదా ఇక్కడ, అది ఇక్కడే అన్నట్టు. సో లోపలికి వెళ్దాం, వెళ్ళి ఫ్లైట్లో కూర్చుందాం. బోర్డింగ్ అంట. సో ఇప్పుడు మనం ఏరోప్లేన్ లోపలికి వెళ్ళి కూర్చుంటున్నాం అన్నట్టు. సేమ్ ఏరోప్లేన్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అన్నట్టు లోపల. వెళ్దాం రండి. వచ్చేసాం లోపలికి.
ఓకే, సేమ్ ఏరోప్లేన్లో ఎలా అయితే ఉంటుందో అలానే ఉంది. వావ్! ఇష్క్ మూవీ ఇంకా చాలా మూవీస్ జరిగాయి ఇక్కడ షూటింగ్స్. ఏరోప్లేన్లో కూర్చున్నట్టు, ట్రావెలింగ్ అవుతున్నట్టు. ఓకే, నైస్. చాలా బాగుంది కదండి, సేమ్ ఏరోప్లేన్లో ఉన్నట్టుంది. ఇక్కడ ఒక సెల్ఫీ కూడా తీసుకున్నాం మేము. వీఆర్ ట్రావెలింగ్ ఇన్ ద ఫ్లైట్. ఇసుక సినిమా ఫ్లైట్ చూపి. ఓకే, నెక్స్ట్ వచ్చేసాం మనం జపనీస్ గార్డెన్ అంట ఇది. బటర్ఫ్లై మ్యూజియం, బర్డ్ పార్క్ ఇక్కడ చాలా ఉన్నాయి, కానీ ఎక్కువ టైం వేస్ట్ చేయలేదు. ఇదేదో కేవ్స్ అంట, వెళ్ళి చూద్దాం రండి. కేవ్స్లో ఎలా ఉంటుంది ఏంటి అన్నీ క్లియర్గా చూద్దాం పదండి. వీళ్ళంతా ఇక్కడ కూర్చొని మెడిటేషన్ చేస్తున్నారు అన్నట్టు ఇక్కడ. స్నేక్, పెద్ద స్నేక్. నెక్స్ట్ మళ్ళీ బయటికి వచ్చేసాం, బస్ ఎక్కేసాము. ఇప్పుడు మనం వెళ్తున్నాం బాహుబలి సెట్కి. ఇది ఏరోప్లేన్ ల్యాండింగ్ ప్లేస్. షూటింగ్స్లో చాలా మూవీస్లో మనకు కనిపిస్తుంది హెలికాప్టర్ ల్యాండింగ్ అన్నట్టు. సో మనం బాహుబలి సెట్కి అయితే వచ్చేసాము. మనకి బాహుబలి మూవీలో కనిపిస్తుంది కదా, మాహిష్మతి సామ్రాజ్యం సెట్ అన్నట్టు ఇది. సో టోటల్ చిన్న సెట్ తెచ్చి చేసి ఇక్కడ పెట్టారనమాట. వెరీ ఎక్సైటెడ్ టు సీ దిస్. చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఇక్కడ సెల్ఫీస్ తీసుకున్నాము. బెల్ చూడండి, సేమ్ మూవీలో బెల్ ఉంటుంది కదా, అదే ఇది. నెక్స్ట్ ఇక్కడ ఎంట్రన్స్, ఇది రాజుల కాలంలో డోర్స్ ఎలా అయితే ఉంటాయో అలానే ఉంది కదా, సేమ్. పదండి లోపలికి వెళ్దాము. యాక్చువల్గా ఇది చూడ్డానికే నేను అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. చూద్దాం పదండి, వెళ్దాము. సేమ్ మనకి ఎలిఫెంట్స్ చూడండి ఎంట్రన్స్లో, మూవీలో ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంది. ఇక్కడ మాహిష్మతి సామ్రాజ్యం అనే మ్యూజిక్ కూడా వస్తుంది, కానీ కాపీరైట్ స్ట్రైక్స్ వస్తాయని నేను మ్యూజిక్ అంతా 0 పెట్టేశాను. ఇక్కడ చూడండి అనుష్కని సంకెళ్ళతో బంధిస్తారు కదా, అది ఇక్కడే. చూడండి భలే ఉంది కదా. సేమ్ అనుష్క వచ్చి ఇక్కడ నిల్చున్నట్టుంది. మన వాళ్ళంతా ఇక్కడ నిల్చొని సెల్ఫీస్, ఫొటోస్ అన్నీ తీసుకుంటున్నారు. బాగుంది కదండి. ఇక్కడ అండర్ గ్రౌండ్లో అనుష్కని బంధిస్తారు కదా, అది ఇక్కడేనన్నట్టు. చూడండి. నెక్స్ట్ ఇక్కడ గుర్రాలతో స్టేజ్ ఉంటుంది కదా మనకి మూవీలో, అది ఇదే అన్నట్టు. సింహాసనం టైప్, దీని మీదనే అది పట్టాభిషేకం చేస్తారు కదా, అది ఇక్కడే. బాహుబలి కూర్చుంటాడు కదా సింహాసనం, అది ఇదే అన్నట్టు. మా ఆయనే కూర్చున్నాడు. చూడండి ఇక్కడ హార్సెస్, అసలు రియల్ హార్సెస్ ఇలా ఎగురుతూ ఇలా మూవ్ అవుతూ వెళ్తూ ఉంటాయి కదా, సేమ్ అలానే కన్స్ట్రక్షన్ చేశారు. బాగుంది కదా, చాలా బాగుంది. ఇది స్టేజ్ అన్నట్టు, రానా రమ్యకృష్ణ ఉంటారు కదా, అదే స్టేజ్ అన్నట్టు అది. నెక్స్ట్ ఇది చిన్న సెట్ చేసి పెట్టారు ఇక్కడ. అనుష్క ఉండే ప్లేస్ ఉంటుంది కదా, అది. శివుడిది లింగం ఉంది ఇక్కడ. టోటల్ సెట్ చూడండి, అసలు ఎంత బాగా చేయించారో. అసలు ఒక మూవీ తీయడం అంటే చాలా గ్రేట్ అండి. ఫైటింగ్ సీన్లో యూజ్ చేస్తాం కదా, అదే ఇందాక చూసింది. సో రానా ఫైట్ చేస్తాడు కదా వీటితో, అది ఇదే అన్నట్టు. చూడండి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, అక్కడే
సింహాసనం ఉంటుంది అన్నట్టు. యాక్చువల్ అక్కడ రష్ బాగున్నారని మేము వెళ్ళలేదు. ఇది రానాది వెహికల్ అక్కడ ఉంది చూడండి, వైట్ కలర్ వెహికల్ రానా యూజ్ చేస్తాడు కదా అదే. అక్కడ ఒక బెల్ కూడా ఉంది. స్టేజ్ చూడండి అసలు భలే ఉంది కదా, కింద చక్రాలు, దీని మీదనే కూర్చుంటారు కదా రమ్యకృష్ణ వాళ్ళు. రానా విగ్రహం ఉంటుంది కదా అది ఇదే అన్నమాట. చూడండి ఎంత పెద్ద విగ్రహం, అసలు చాలా పెద్దగా ఉంది. తాళ్ళు పట్టుకొని లేపుతారు కదా విగ్రహాన్ని, అది ఇదే అన్నమాట. ఇక్కడ కార్నివాల్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు యాక్చువల్గా. సో మేము ఇక్కడికి వచ్చాము, అందుకే బాహుబలి సెట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాము. ఎవ్రీ ఇయర్ అక్టోబర్ టు జనవరి కార్నివాల్ జరుగుతుందంట. అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ బాగా చేస్తారు. ఈవినింగ్ లైటింగ్, డాన్సెస్ ప్రోగ్రామ్స్ అన్నీ చాలా బాగుంటాయి. రామోజీ ఫిలిం సిటీ తప్పనిసరిగా చూడాల్సిన ప్లేస్ అండి. మీరు కూడా తప్పకుండా వెళ్ళి చూడండి. మేమైతే అన్నీ దాదాపు చాలా వరకు కవర్ చేసాము. వీడియో లెంతీ అవుతుందని అన్నీ చూపించలేదు. చూడాల్సిన ప్లేస్ వచ్చేసాము ఇక బయటికి. అక్కడ నుంచి బస్సెస్ ఉంటాయి, బస్ ఎక్కి బయటికి వచ్చేసాము. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.